అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 3. وهو الله في السماوات وفي الأرض يعلم سركم وجهركم ويعلم ما تكسبون. ఆయత్ నంబర్ 3. ఆకాశాలలోనూ భూమిలోనూ నిజదైవం ఆయనే, మీరు దాచిపెట్టేది పైకి వ్యక్తపరిచేది అంతా ఆయనకు తెలుసు, మీరు చేసే పనులన్నీ ఆయనకు ఎరుకే. నెంబర్ 7. అల్లాహ్ తన ఔన్నత్యానికి తగిన విధంగా అర్ష్ అనే పీఠంపై ఆసీనుడై ఉన్నప్పటికీ ఆయన తన పరిజ్ఞానం రీత్యా అన్ని చోట్ల ఉంటాడు. ఏ విషయం కూడా ఆయన జ్ఞాన పరిధిని దాటిలేదు. అది అహ్లే సున్నత్ వారి అనగా సల్ఫ్ల విశ్వాసం. కానీ పెడత్రోవ పట్టిన కొన్ని వర్గాలు ఈ ఆయతును అర్థం చేసుకోవడంలో పొరపడ్డాయి. అల్లా అర్ష్ అనే ఆసనాన్ని అధిష్ఠించి లేడని, ఆయన అన్ని చోట్ల ఉంటాడని వారు వాదించడమే గాక తమ వాదనకు ఆధారంగా ఈ ఆయతును ఉదహరిస్తారు. ఈ విశ్వాసము సరైనది కాదు, ఈ ఉపమానం కూడా సరైనది కాదు. దీని సరైన భావం ఇది: భూమి ఆకాశాలలో ఏ శక్తిమంతుడు అల్లాగా పిలువబడుతున్నాడో, భూమి ఆకాశాలలో ఎవరి రాజ్యాధికారం నడుస్తున్నదో, భూమి ఆకాశాలలో ఎవరు సిసలైన ఆరాధ్యుడిగా భావించబడుతున్నాడో ఆ అల్లాహ్ మీరు దాచిపెట్టిన దాన్ని బహిర్గతం చేసేదాన్ని సర్వాన్ని ఎరిగినవాడు. ఫతహుల్ ఖదీర్. ఈ ఆయతకు మరికొన్ని వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. తఫ్సీరే తబ్రీ, తఫ్సీరే ఇబ్నే కసీర్ లాంటి గ్రంథాలలో ఇవి వివరంగా పొందుపరచబడి ఉన్నాయి. ఆయత్ నంబర్ 4. وما تأتيهم من آية من آيات ربهم إلا كانوا عنها معرضين. ఆయత్ నంబర్ 4. వారి వద్దకు వారి ప్రభు సూచనలలో నుంచి ఏ సూచన వచ్చినా దాని పట్ల వారు విముఖతే చూపుతున్నారు. ఆయత్ నంబర్ 5. فقد كذبوا بالحق لما جاءهم فسوف يأتيهم أنباء ما كانوا به يستهزئون. ఆయత్ నంబర్ 5. తమ వద్దకు వచ్చిన ఈ సత్య గ్రంథాన్ని కూడా వారు అసత్యమని త్రోసిపుచ్చారు. కాబట్టి దేని పట్ల వారు పరిహాసమాడే వారో దానికి సంబంధించిన వార్తలు వారికి త్వరలోనే అందుతాయి. 8. అంటే వారు చూపిన వైముఖ్యానికి, ధిక్కార వైఖరికి జరిగే శాస్తి ఏమిటో తొందరగానే వారికి తెలిసిపోతుంది. మేము ఈ సత్య గ్రంథాన్ని పరిహాసించకుండా, ధిక్కరించకుండా ఉంటే బాగుండేది కదా అని వారు అప్పుడు లోలోన బాధపడతారు. ఆయత్ నంబర్ 6. ألم يروا كم أهلكنا من قبلهم من قرن مكناهم في الأرض ما لم نمكن لكم وأرسلنا السماء عليهم مدرارا وجعلنا الأنهار تجري من تحتهم فأهلكناهم بذنوبهم وأنشأنا من بعدهم قرنا آخرين. ఆయత్ నంబర్ 6. ఏమిటి? మేము వీళ్లకు పూర్వం ఎన్ని సముదాయాలను నాశనం చేశామో వీరు చూడలేదా? ప్రపంచంలో మీకు ప్రసాదించని బలిమిని మేము ఆ సముదాయాలు వారికి ప్రసాదించాం. వారి కోసం మేము ధారాపాతంగా వర్షాన్ని కురిపించాం. వారి కోసం కింద నుంచి కాలువల్ని ప్రవహింపజేశాం. కానీ వారి పాపాల మూలంగా మేము వారిని తుదముట్టించాము. 9. దుర్మార్గుల దురాఘాతాల కారణంగా మీకన్నా బలిష్టమైన జాతులను, ఆర్థికంగా మీకన్నా మెరుగైన స్థితిలో ఉన్నవారిని మేము తుదముట్టించినప్పుడు మీరెంత
మీ జోరెంత? ఈ వాక్యం ద్వారా బోధపడే మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఏదేని ఒక జాతి సిరి సంపదలతో తొలతూగుతూ వైజ్ఞానికంగా బడాయిని చాటుకున్నంత మాత్రాన అది సాఫల్య మార్గములో పురోగమిస్తుందని భ్రమపడకండి. ఈ కలిమిలేములు కష్ట సుఖాలు ప్రజలను పరీక్షించే నిమిత్తం అల్లాహ్ కల్పిస్తాడు. ఈ ప్రపంచం వాస్తవానికి ఒక పరీక్షా స్థలం. ఈ ప్రాపంచిక జీవితం ఒక పరీక్షా గడువు. ఈ గడువు ముగిసేసరికి లెక్కలు ముందుకు వచ్చేస్తాయి. ప్రాపంచిక వైభవాలకు కానీ భోగభాగ్యాలకు కానీ దైవశిక్ష నుంచి కాపాడడానికి ఆనాడు ఏ విధంగానూ ఉపకరించవు. వారి తరువాత ఇతర సముదాయాలను ప్రభవింపజేశాము. 10. వెనుకటి సమాజాల వారిని పరీక్షించినట్లే వీళ్లను కూడా పరీక్షించడం ఈ ప్రభవనం ముఖ్య ఉద్దేశం.